ఎప్పుడు కొనిస్తావో చెప్పు. 2-3 రోజుల తర్వాత కొనిస్తా. 2 రోజులా 3 రోజులా ఏదో ఒకటి చెప్పు. సరే 2 రోజులు కొనిస్తానే ఒరేకు. రా బావా అన్నం తిందువు. తిని బావా. ఇప్పుడు పప్పు వండినా, సాయంత్రం కోడిగుడ్ల కూర వండుతా. అవును కానీ ఖచ్చితంగా ఎల్లుండి కొనిస్తావు కదా? కొనిస్తేనే ఇక మళ్ళీ పైసలు ఇచ్చినాక. అంటే ఇయ్యకపోతే కొనివన్నమాట. కొనిస్తే తేవే, ముందు అన్నం తినని. తిను బావా, మా మంచి బావా. నీ అవ్వ ఇది గిట్లా కొనియకుంటే కొంగుతోటే ఊరి పెట్టి చంపేసట్టుంది కదా. బయట పని ఉంది, పోయేస్తా. బావా నేను చెప్పింది గుర్తుకున్నది కదా? గుర్తుందే, డబ్బాలు చూపినట్టు చెప్పిందే చెప్తాను. డబ్బున మర్చిపోతావని మళ్ళా చెప్తానా. సరే కాని బావా, సాయంత్రం మా అయ్యత్తా అన్నాడు. రాంగా 1 కిలో చికెన్ 1 కిలో మటన్ తీసుకొని రా, సరేనా? తీసుకొస్తాలేవే. హలో వెంకట్. బాగే. ఇగో మన పని కాడున్నా, పని నడుస్తుంది కదా, బిల్డింగ్ వర్క్ నడుస్తుంది. సరే ఉంటా, నువ్వే రా. దాదా దాదా ఈయనే ఉన్నా. నమస్తే నమస్తే, ఈయనే ఉన్నా. అంత మధ్య అన్న వెంకటన్న అంత పొద్దుగానే ఎత్తిపోయినట్టు ఫోన్ చేసి ఏంది? అర్జెంట్ పని పడేదే, కొంచెం కూర్చుని మాట్లాడదాంపా. సరే పా. చెప్పే, ఏదో అర్జెంట్ ముచ్చటంటే. అన్నా కొంచెం నా ముందు నీకు మోమాట ఏంది? ఏదో పరాయిలో అనేది నువ్వు అట్లా మోమాట పడకి. అమ్మ ఒకటి నువ్వు ఏదున్నా చెప్పే,
ఏదో పరాయం లెక్క చేస్తాను ఏమనుకోకుండా కొన్ని పైసలు చదువు నాకు మల్లేష్ గారి పైసలు ఇవ్వాలి వానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు వాని ఇంటి చుట్టూ తిరిగినా దొరుకుతలేడు నా పిల్లాన్ని ఎత్తేసుకొని అని లేకపోతే నన్ను చంపుతాను ఇంటికి పోతే బుక్కడి పో కూడా పెడతాడు ఏం చెప్తావు ఈ గట్ట అయితే గట్టకి పైసలు అయితే మల్లేష్ ఇంకా మల్లేష్ గారిని ఎట్లా నమ్మి గమ్మతున్నా నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొన్నాడు కావాలని ఎట్లా నమ్మినవేను అయినా ఈ కాలం అంతా దొంగలని దంగలని నమ్ముతారు మంచి ఎవరు నమ్మి పైసలు లేవు అన్న ఎట్టి చేసి అయినా ఇప్పే పైసలు నీ మాట ఇవ్వకుండా నేను కట్టేస్తా పైసలు ఒక్కసారి చేయి నాకు ఏ నువ్వు నా దగ్గరికి వచ్చి ఆపతున్నావు ముచ్చట అడిగినావు నేను కాదంట నేను ఎట్లయినా చేసి చేపిస్తా నువ్వు అంత పరాయిల దగ్గర మాట్లాడినట్టు మాట్లాడాలి ఆగు మనల్ని వినిపిస్తావు నేను ఒకసారి ఏడున్నోడు ఫోన్ చేస్తాను హలో నమస్తే సుధాకర్ అన్న అన్న కొంచెం పని పడ్డది ఏడున్నావే కొంచెం ఉన్నది కానీ ఇప్పుడు మమ్మల్ని నాటు రమ్మంటావా నువ్వు ఇటు వస్తావా ఇక దా ఇక మన పనికాన్నే ఉన్నాం దా పని నడుస్తుంది కదా ఇన్నే ఉన్నదా వచ్చేది ఓకే ఓకే మంచిది సరే మంచిది ఓకేనా సరే కానీ ఏమన్నా ఉన్నా దేనికే ఏం లేదు మనోడు వస్తాడు కదా కొంచెం అందుకే ఇట్లా పని తొందర అయిపోతుంది ఓ మర్యాద చెప్తే సరే ఉన్నాయి అగో సుధాకర్ అన్న నమస్తే 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 బాగున్నావా బాగున్నా ఏం సంగతి అన్న ఏమో అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మంటివి ఫోన్ చేసేసా ఇట్లా వచ్చినా ఇక నావాడు నాకు బాగా కావాల్సిన ఒక చిన్న ఆపత్తు ఉన్నది కొన్ని పైసలు అడ్జస్ట్ చేయాలి ఇక నీ పైసలకు జిమ్మేదారు నేనున్నా నీ పైసలు ఎటు పోవు ఇక నా ముఖం చూసి మనోడికి పని చేసి పెట్టాలి సరే చూద్దాం సుధాకర్ అన్న ఏమన్నా అర్జెంట్ ఏం లేదు కానీ అర్జెంట్ ఏం లేదు కానీ ఎందుకో చెప్పరా అదే ఇక అర్జెంట్ ఏం లేదంటే సరే కానీ గది పోయేస్తావా ఓకే ఏందన్న పొద్దున ముక్కు ముఖం తెల్లని తీసుకొచ్చి డబ్బులు ఇవ్వని అడగబడుతుంది ఇది ఏంది ఎంతవరకు న్యాయమే చెప్పు జరా ఊరుకుంటుందా వాడు ఏమన్నా నాకు కులపోడు అత్తారపోడు అది కాదు పొద్దుగానే దొరికిన పక్కన మందం అయితే అని నేను పిలిపిస్తే మీ ఇంట్లేడా దోస్తుగాడు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకపోయి ఫస్టే ఫోన్ చేయి వాళ్ళని పట్టుకొస్తాను ఇయ్యకని ఇక ఆడి దాకా తీసుకుపోయి అయిపోయి లేవు అన్నదా ఈ పూట మందత్తాను తాగదా నువ్వు ఇంకెప్పుడు అన్నది నువ్వు ఎప్పుడైతే నేను కూడా ఏంది ఇప్పిద్దాం తమ్ముడు మొన్నడే కదా ఇప్పిద్దాంలే ఏమైంది సుధాకర్ అన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతలేవు ఏటో వచ్చినావు ఫోన్ చేయకముందే రాజన్న కొంచెం నిధులు పని వచ్చింది ఇక మా తమ్ముడికి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇప్పిద్దామని వచ్చింది ఇస్తాడా మంచి పర్ఫెక్టే కడతాడు తమ్ముడు సరే ఎప్పుడప్పుడు అన్ని కాగితాలు అన్ని తెచ్చిరా తీసుకొచ్చి అరే మనది ఈ పాత లెక్క ఈయనే ఉన్నది మళ్ళీ కొత్తది పట్టుకొచ్చిన ఇదైతే సాఫ్ చేయరాదు చూద్దాం ఆయన కనుకొచ్చి బిడ్డ అల్లునంతా మంచిగా చూసుకుంటాడా అదే ముచ్చట్ల అల్లు బాగానే వచ్చింది ఇప్పుడు వచ్చినామా అంత మంచిగానా ఇట్లా మంచిగా ఉన్నారా అంత మంచి అల్లుడు అల్లుడు ఎండల గిట్ట బాగా తిరుగుతానా అయింది బాగా కర్రె పడిపోయినవేంది అల్లుడు ఏ ఊకోనన్న నీ అల్లుడేమో ఇంత ముందు తెల్లగున్నాడా ఇప్పుడేదో నల్లబడ్డానికి అదేంది బిడ్డ ఎంతైనా అల్లుడు ముఖం పట్టుకొని గట్లాంటావా బిడ్డ అప్ప నా ఇజ్జత్ తీయడానికే ఇద్దరు పని కట్టుకొని పెడతారు ఇంకా బంగారం తీయలేదనుకో ఇంకెంత బాగోతా ఉన్నదో అల్లుడు జర అట్లా మీ సినాపోలు ఇంటి దాకా పోయి కలిసేస్తా వాళ్ళకి సరే అల్లుడు
ఏది బావా నా నెక్లెస్? కవిత కోపానికి రాకే, నేను చెప్పేది నేను. ఏంది బావా గట్లంటావు? ఎప్పుడన్నా నేను నీ మీదకి కోపానికి వచ్చినానా? నీకు బాగా ట్రై చేసిండే. ఈ రేపు లేదు ఎల్లుండి 2 రోజుల్లో కొనిస్తా. మీ అయ్య ముంగట నా ఇజ్జత్ తీయకే. బావా ఇటు రావా? ఏందో ప్రేమతో విత్తాంది, ఏదో ఉన్నదే. ఏందో చెప్పు. ఏందో చెప్పు. ఏందా మొన్నటి నుంచి తెత్తా అని చెప్పి తీర సమయానికి సావు కబురు సల్లగా చెప్పినట్టు తీసుకెళ్ళాలని చెప్తావా? ఏందే మూడంటే భయం లేదా, గౌరవం లేదా? ఏంది మీకు వస్తున్నా? నన్ను కొడతావురా? ఇంకోసారి ఇటువంటి వేషాలు వేసినావంటే జాగ్రత్త బిడ్డ. ఏంది అల్లుడు, ఏదో ఇబ్బంది పడతానట్టున్నావు? ఏం లేదు మామ, వట్టిగానే. ఉట్టిగా ఏంది అల్లుడు, కొంచెం గట్టిగానే అయినట్టున్నది కదా. మామ నీకు తెలిసిపోయిందా మొత్తం? అల్లుడు దాన్ని కనిపించిన అయ్యరే నేను, దాని సంగతి నాకు తెలియదా? అల్లుడు జర మంచిగా కాపురం పెట్టుకో, నొప్పులు తగ్గిపోయేటట్టు. నేను పోయేస్తా. రైట్ అల్లుడు. అమ్మా బంగారం అంటే దానికి ఇష్టం, కొన్నిచ్చుడు నాకు కష్టం. గట్టిగా మాట్లాడితే నా ఎక్కువ నష్టం.